న్యాయంగా కనికరంగా కఠినంగా ఉండొచ్చు. వాడు పడిపోడంటే వాడి కోసం ఆలోచించు. వాడు బాధపడుతున్నాడంటే వాడి దగ్గర ఓదార్చు. అంతే తప్ప నువ్వేమనకూడదు. కఠినంగా కొంతమంది బండలో ఉంటారండి. అలాగే బండ అది పోత నాకేంటి అమ్మా, అది పోత నాకేంటి, వాడు ఎవడో ఏమో మాట ఇంగి ఏంటమ్మా ఏమైంది అంటే ఏమైంది. అందుకే మనం ఏం చేస్తామంటే మనం ఏం కరిగించుకోవాలి, సమర్పణ చేసుకోవాలి, ఇతరులకి సాయం చేసుకోవాలి. అలాగనే నీ శరీరం అయ్యా, నీ శరీరము ఊడిపోతుంది. ఈ ఆత్మ శరీరం రోజు దెబ్బలాడుకుంటుంది. నేను చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను. ఏంటంటే నేను చేయాలనుకున్నాను చేయలేకపోతున్నాను. నువ్వేం చేయాలనుకుంటావు? ప్రార్థన చేయాలనుకుంటావు, ఆదివారం వచ్చేయాలనుకుంటావు, కానీ నేనేం చేయదు. నువ్వు సమర్పించుకోవాలి శరీరాన్ని. ఆ శరీరము ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి జరుగుదామా చూస్తుంది తప్ప ప్రార్థన చేసుకోవాలి, మోకరించాలి, అంగలాక్షాలు దేవుని దగ్గర ఆ మాట్లాడినట్లు. అందుకనే నా శరీరం నీ సమర్పణ, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగింది. నువ్వు రెండోది నా ఆత్మ అయ్యా నశించిపోతానమ్మో, నా ఆత్మ నశించిపోతుందమ్మో, అయ్యా నా ఆత్మ నీ సమర్పణ, నీ ఇష్టం కాదు. దేవుడు ఆయన ఆయన అన్నాడు కదా, దొంగ ఏమన్నాడు? అయ్యా పరదేశంకి వెళ్తున్నాను, నీ దేశం నన్ను జ్ఞాపకం చేస్తాను. అయ్యా నీ జ్ఞాపకం చేస్తాను. దేవుడికి నీ ఆత్మని చేయాలి, నా ఆత్మ నీదే, నీ దగ్గర ఉండాలి తండ్రి, నీ దగ్గరే ఉండాలి. పరలోకంలో నీ సన్నిధానంలో ఉండాలని ఈరోజు సమర్పణ చేసుకోవాలి. ఒకటి శరీరం సమర్పించుకోవాలి, రెండు నీ ఆత్మ సమర్పించుకోవాలి, మూడు నీ ప్రాణాన్ని కూడా. అయ్యా నేను ఎంతకాలం ఉండాలో నీ ఇష్టమే, నేను ఎంతకాలం ఉండాలంటే ఇంకా 3 పని చేయాలి ఇక్కడ, నా ఇష్టం లేదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగింది. ఇప్పుడు ఎవరు పడాలంటే దీర్ఘాయుష్యం కోసం అడగకూడదు, ఇతరులని మీద శాపాకరమైన మాటలు ప్రార్థించకూడదు. అయ్యా నేను ఇంకా ఎన్నో సంవత్సరాలు బతకదండి, అది జీవుని అని అనకూడదు, నాకు ఇష్టం ప్రార్థన అనకూడదు, దీర్ఘాయుష్యం కోసం అడగకూడదు, ఇతరుల్ని శిక్షించుకున్న ప్రార్థన దేవుడి ఇష్టమే. దేవా నీ ఇష్టం బాబా, నేను ఉంటే ఇక్కడ ఉంటాను, అతని దగ్గరికి ఆ ప్రాణం నీ సమర్పణ. నువ్వు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వచ్చేస్తుంది. ఐఎమ్ రెడీ, ప్రార్థనతో రెడీగా ఉన్నాను, వాక్యంతో రెడీగా ఉన్నానని నువ్వు ఎప్పుడు కూడా రెడీగా ఉన్నానని చెప్పలేదు. ఆ ప్రాణం ఓకే ఎప్పుడు వస్తే అప్పుడే తీసుకెళ్తున్నాను. దేవుడికి సమర్పించుకో. సమర్పణ అంటే దేవుడికి నా ఇష్టం కాదు, నా కార్యం నువ్వు చేయాలంటే చేయండి, నీ ఇష్టమే, నా ఇష్టమే కాదు. నీ ఇష్టం అంతా చేయి, లేకపోతే లేదు అంటే ఆయన ఇష్టాన్ని పెట్టేస్తాను. అలాంటి సమర్పణ అంటే దేవుడికి. ఐదోది దైవ లక్షణం స్థితి. దేవుడు లక్షణాలు పెట్టుకుంటుంది. అసలు దేవుడు ఎవరు తెలుసుకోవాలి. ఇన్ని లక్షణాలు పెట్టి ప్రార్థన చేస్తుంటే దేవదాస అయ్యారంటే దైవ లక్షణం స్థితిని ఎక్కువ రాశారండి. ఆయన లక్షణాలు ఉంటాయి అందులో. దేవుడి లక్షణాలు ఏంటి మనకు ముందే తెలుసు, ఎన్నో రాశారు అందులో. ఆ లక్షణాలు పెట్టి నువ్వు ప్రార్థించాలి. నువ్వు అలా ఉన్నావు తండ్రి, నువ్వు ఇటువంటి తండ్రి, నువ్వు పరమవైద్యుడు అయినా, నువ్వు స్వస్థపతి ఏవో తండ్రి అని దేవుని కొనియాడుతూ దేవుని లక్షణాలు చెబుతూ మనం ప్రార్థించాలి. ఇదే 5వ మెట్టు. అంటే ఎందుకంటే 6వ మెట్టు నువ్వు ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుని పొగడతాం. రాజు దగ్గరికి వెళ్ళి మంత్రులు ఏమంటారు? రాజ మహాత్మయ్య రాజులకు రాజా అని పొగుడుతుంటారు. ఎందుకంటే ఏదో ఎత్తాడు. అప్పుడు ఏం చేస్తాడు రాజుగారు? 40 ఇంకో తీసుకో వెళ్ళిపో అంటాడు. అలాగే ఏసై కూడా నువ్వు ఆయన పొగడాల. ఎందుకంటే పొగడతాం అంటే ఉన్నాయే, వాళ్ళు లేని పొగుడుతుంటారు, వాళ్ళ భోగంలో అవుతాయి.
నువ్వు అది ఇదని. ఇప్పుడు ఎవరన్నా అడగండి, ఎవరికైనా చెప్పండి, ఎవరన్నా పొగడండి అంటారా కాదు అంటే ఎలా అంట నాలుగు అదే ఇదని అన్నారా రెండు తిరిగి పొగడుతులు అందుతుంటారు అంటారా. ఎవరన్నా పొగడు అనుకోండి టీ అంటారు కదా నాకు పొగడకపోతే మాట్లాడు. అలాగే ఏసై కూడా ఏసైని పొగడాలి. అప్పుడు నీకేం కావాలా? నీకు కావాలని కాదు, కావాలని నువ్వు వద్దని కూడా ఇస్తాడు. మనస్ఫూర్తిగా పొగడాలి. అయ్యా నువ్వు ఆకాశ సింహాసనము, నువ్వు ఉత్తు మాటలు కాదు అది. ఆయన ఆ సింహాసనం చూసి అయ్యో గొప్పడవా, సమీపింపరాని తేజస్సు ఉన్నవాడు అంటే నువ్వు నీ దగ్గరికి ఎవరు రాలేదయ్యా, నువ్వు మండుతున్న కొత్త గోళం, వీళ్ళకి సూర్యుడికి కలిసి ఎంత వేడి ఉంటుందో అంత వేడి ఉంటుంది. నీ రాలేదు, అంత గొప్పవాడు, నువ్వు వెలుగై ఉన్నావు తండ్రి. అంటే దేవుడు స్థుతి చెప్పినప్పుడు మనస్ఫూర్తి చెప్పాలి. ఏదో పాట అవుతుంది అప్పుడు చేయకూడదు. లోన ఫీల్ అవుతుండాల, అర్థమైందా? లోన నీకు ఫీల్ అవుతుండాలా, అయ్యా నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు శక్తి అయి ఉన్నావు, నువ్వు జ్ఞానం అయి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. అనాది దేవా అంటే ఆదికి ఉన్నదేవా అంటే భూమి పుట్టక ముందు నువ్వు ఉన్నావు అని దేవుని ప్రార్థించాలి. అవునా? ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా మన ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. మనం ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యంలో వెళ్ళినప్పుడు నువ్వు మామూలు ప్రార్థించాలి. నువ్వు ఇలా ఇచ్చి ప్రార్థన చేస్తే అవసరం. అందుకని ఇచ్చి శోధించమంటాడు. నువ్వు మనసు పూర్తిగా చేయాలి. మాట దేవుని చూడాలి, మనసు పూర్తిగా తీర్మానం చేసుకోవాలి, మనసు పూర్తిగా సమర్పణ చేసుకోవాలి, మనసు పూర్తిగా దైవ లక్షణం చెప్పాలి, మనసు పూర్తిగా ప్రార్థించాలి, నమ్మకంతో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు సరేదు. ఇది 7 నిమిషాలు చాలా వృత్తిగా చెప్పిన దేవుడు ప్రార్థన విధానం ఇట్లుగా ఇలా చేస్తేనే కానీ అవుతుంది. అవునా? చాలా అందించుకోవాలని అడిగారు. చాలా 7 నిమిషాలు ప్రార్థన విధానం ఇలా చేస్తే దేవుడు కాదు. నువ్వు ఎలా పడతావో చేస్తే ఇది ప్రార్థన విధానం ఇలా చేయి అని మనం అంటున్నారు. అనేక మందికి దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన గ్రంథం కొలిచిదా రావయ్యా ఉదయా దేవళ మాందో బులమునా ఉదయా దేవళ మాందో బులమునా నిన్ను నిలిపి భక్తి అజయించి పూజించి నిన్ను కొలిచెదా మొదటి మెట్టులోకి వెళ్తున్నాం. మొదటి మెట్టు మనోనిదానం, ప్రార్థన చేసుకోవాలి. దేవుని తీరు చూడాలి. ఏ రూపంలో చూస్తామో చూసుకో. ఏ రూపంలో దేవుడు చూడాలనుకున్నావు ఆ రూపంలో కనబడతాడు దేవుడు. చూడు, ఊహతో చిత్రీకరించుకో, దాన్ని ఊహతో ఊహించుకో. దేవుడు ఏ రూపంలో కనబడాలో ఆ రూపంలోకి వచ్చేస్తుంది. మహిమా రూపంతో ఉండాలా. ఆయన మెరుపు వలే ఉంటాడు, పొలుములో వేసిన అగ్ని వలె దిగుతాడు, ఒక ఘోర శబ్దంతో ఉంటాడు. ఆయన వాటి దేవుడు వైపు ఈ బాధలు పక్కన పెట్టాడు.
ఒక్క నిమిషం కలిగి మనోనిదానం. మీ బుర్ర స్టడీ చేస్తుంది. మీ బుర్రనిలో ఉన్న ఆలోచనను పక్కన తీసేసి యేసయ్య ఆలోచన కలిగి ఉంటుంది. ఇదే మనోనిదానం. చాలా కష్టం ఇది. ఈ మనోనిదానం రాలేదు. మనం ఎన్నో బాధలు మన చుట్టూ తిరుగుతుంటాయి. అన్ని పక్కన పెట్టాయి. అన్ని ఆలోచనలు తీసేయి. యేసయ్యకు తెలుసు. సింహాసనం చూస్తున్నావు కదా, సింహాసనం మీద ఆసీనులు ఉన్నారు. ఒకసారి మనోనిదానం చూసావా? ఎదురుగానే పెట్టు. ఆ రూపాన్ని ఎదురుగా పెట్టు. నువ్వు ఏ రూపాన్ని చూసావో నువ్వు చెప్పాలి. ఏ రూపం చూస్తున్నావు? నువ్వు టంగి వేసుకుని ఉన్నాడా? నువ్వు 2 ఏళ్ళు చూపిస్తూ ఇలాగంటున్నాడా? 2 ఏళ్ళు అంటే స్త్రీని మర్చిపోవాలి. యేసుక్రీస్తు వారి క్యాలెండర్లో ఇలా 2 వేలు చూపిస్తారు. అలోకం కనబడుతుందా? పరలోకము ఎగిరిపోతున్నట్టు, ఆయన గాల్లో ఎగిరిపోయినట్టు కనబడుతున్నాడా? ఆయన చెయ్యి చాపి స్వస్థపరిచినట్టు కనబడుతున్నాడా? మునిగిపోయిన వాడిని లేకనట్టు కనబడుతున్నాడా? ఎలా కనబడుతున్నాడు? మనోనిదానం పెట్టిన పాపపు పుట్టలని పాపాలు, మీ అపరాధములకు యేసు రక్తంతో కడగమన్నాడు. నైజ పాపం మీకు తెలియకుండా ఇప్పుడు పాపాన్ని పట్టుకుంటాను. లోకంలో ఉన్న బురదని వెంటబడుతుంది. బురదలో వర్షం వస్తుంది, మట్టి అంటుకుంటుంది. కడిగేసుకోవాలి. కడుక్కోకుండా నువ్వు పూజ చేస్తావా? కడుక్కోకుండా నువ్వు ఇంట్లోకి వస్తావా? కాళ్ళు కడుక్కోకుండా నువ్వు ఇంట్లోకి రావు. అలా దేవుడిని అడిగేటప్పుడు నువ్వు కడుక్కోవాలి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయం అంతా లోకాశతో నిండిపోయింది. ధనం సంపాదించాలని, బిడ్డల భవిష్యత్తు కోసం. నీ భవిష్యత్తు మర్చిపోవాలి. నీ భవిష్యత్తు పరలోకం వెళ్ళే భవిష్యత్తు కావాలి. అవి నిండిపోయే కడిగేసుకో. ఇవన్నీ పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడం. ఈ లోకాశలని పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడం. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడైనా, నీ సమస్య కంటే గొప్పవాడైనా నువ్వు కడిగేసుకోవాలి. యేసు రక్తంతో శుద్ధి చేసే ప్రార్థన చేయాలి. తప్పుడు ఆలోచన దుండిపోతాను. నువ్వు ఇక్కడ ఉన్నా సరే నేనేదో ఆలోచిస్తున్నదండి. నువ్వు ఎదురుగా ఉన్నా సరే నా ఆలోచన నా బిడ్డల కోసం, నా ధనం కోసం, అది తప్ప ఏమి లేదు. క్షమించు అని ప్రార్థిస్తాను. చెయ్యాలి. నన్ను క్షమించండి. లోకాశంతో లోకంలో ఉన్న నా బిడ్డల కొరకు, లోకంలో ఉన్న నా ఆశల కొరకు, లోకంలో ఉన్న డబ్బు కొరకు, లోకంలో ఉన్న వస్తువుల కొరకు నేను ఆశపడతాను. కానీ ఈ కోసం నాకు ఆయన ఆశ లేదు. నన్ను క్షమించువా? కడిగేవా? యేసు రక్తంతో కడిగేవా? పాపిని యేసు ప్రభు చెప్పాలి. చెప్పాలి. పాపిని యేసు ప్రభు, నే పాపిని నీ రక్తపు ధారలతో నన్ను కడుగుము. నీ రక్తపు ధారలతో
అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దలడు. తను ఒప్పుకుని విడిచిపెడతానయ్యా అంటేనే దేవుని కరికరం పొందుతాడు. ఒప్పుకో, నీ అతిక్రమములు ఒప్పుకో. దాచిపెట్టేద్దామంటే నీ కరికరం పొందుకోలేదు. ఈ మెట్టులో నీ అతిక్రమను ఒప్పుకోవాలి. దేవునికి ఇష్టమైన నీవు ఏం చేస్తున్నావు, దేవునికి ఇష్టం లేని నీవు ఏం చేస్తున్నావో దేవుని దగ్గర ఒప్పించుకోవాలి. నువ్వు ప్రార్థన చేయట్లేదు, యాకోబు నువ్వు ప్రార్థన చేయట్లేదు, దేవుడే యాకోబు. నువ్వు ప్రార్థన చేయకపోవడం కూడా దేవుడి దగ్గర అపరాధమే. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంటున్నాడు. నువ్వు పొద్దున్నే ఉదయాన్నే నీ కంఠస్వరం ఆయన నిలబడలేదు, నీ కంఠస్వరం ఆయన దగ్గరికి వెళ్తలేదు, అదే పాపం. నన్ను కడిగేట్టుకున్నాడు, నా ప్రార్థనకి అడిగాడు. నువ్వు వాక్యం చదవు, ఇంటికాడ వాక్యం చదవు. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము కొన్నాళ్ళకి దొరకదు, అది కొన్నాళ్ళకి కరువైపోద్ది. అలాంటి గ్రంథం నీ చేతులు పెడితే చదవు అని క్షమించుకుని ఆయన. నువ్వు ఏదే ఘోరమైన పాపాలు చేయకూడదు. నీ తోటి వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నామో అది కూడా నేరమే. ఎవరి దగ్గర ఎవరి కోసం చెప్పొద్దు, అది దేవుడు అన్నాడు, అది నేరం అన్నాడు. అదాజ్ఞలో ఆజ్ఞది. ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అంటే ఇతరుల కోసం ఇతరులు చెప్పకూడదు. నువ్వు చెప్తున్నామా క్షమించమని అడగాలి, అది క్షమించు. ఇతర వారిని నువ్వు ఆశిస్తున్నామమ్మా, నువ్వు ఆశించకూడదు. నువ్వు ఉన్నదే తిను. వాళ్ళ చారు కాసుకున్నావా కాసుకో, వాళ్ళు మాసం అనుకున్నారో వాళ్ళ మీద ఆశించకూడదు. దేవుడు అన్నాడు, ఈరోజు నీకు ఇది ఇచ్చాను, ఈ బెత్తం తిను. ఎదురు వాడు బాగున్నాడు, మేడ మీద మేడ కట్టేస్తున్నాడు, నేను కట్టలేదేంటి? ఎదురు వాడు కారు కొనేసాడు, నేను కొనలేదేంటి? వాసించు. నీకు ఇచ్చిన చాలు నాయన, ఈ ఇల్లు చాలు, ఈ బిడ్డలు చాలు, ఈ 500 చాలు తండ్రి అని నువ్వు కలిగి ఉండాలి. ఎన్ని పాపాలే ఆశించు. నువ్వు పరిశుద్ధ వారము విశాంతము పరిశుద్ధంగా ఆశ్రయిస్తున్నావు లేదు ఆలోచించు. ఆశిస్తే పర్వాలేదు, పరిశుద్ధంగా నువ్వు ఆచరించకపోతే రోజు నిన్ను ఒప్పించుకున్నాడు దేవుడిని, ఒప్పిస్తున్నాడు దేవుడు. ప్రార్థించు, దేవుడికి పెట్టిన మాటలు దేవుడితో చెప్తున్నాడు. మాట్లాడు, దేవుని కొరకు మాట్లాడు. నీ అపరాధాలు అపరాధిని యేసయ్యా
చివరిగా అడుగుతున్నాడు ప్రభు వారిని క్షమించుతాడు. ఏమి తిందుమా ఏమి చదువుమా అని అనుకుంటున్నాడు. శరీరాశ నేత్రాశ జీవటంతో ఈ లోకాశంతో ఉండిపోతున్న తండ్రి నన్ను క్షమించు ఆయన క్షమించు. యేసు రక్తంతో కడిగేస్తున్నాడు. అలాగే మూడో మిట్లకు వెళ్దాం. తీర్మానం చెప్పండి, అందరూ తీర్మానం చేస్తారు. దేవుని కొరకు నువ్వు ఏ తీర్మానం చేసుకుంటావు? ఇప్పుడు వరకు నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేయకుండా దేవుడికి తీర్మానం చేస్తావు. రోజు దేవుడికి నీకు ఒక ఒప్పందం అవుతుంది తీర్మానం. ఇది దేవుడు మర్చిపోయి నువ్వు మర్చిపోయినా సరే ఈరోజు ఏ తీర్మానం చేసుకుంటున్నావో నువ్వు మర్చిపోతావా కానీ దేవుడు తీర్మానం చేస్తావు. ఆదివారం సమయానికి వచ్చేస్తాను తీర్మానం. నీ విశ్రాంతి దినమును అయ్యా నేను పరిశుద్ధంగా పాటిస్తుందండి. ఈ ఆదివారం నేను మరణయ్యా నీ తీర్మానం బట్టి నీకు ఆదివారం నువ్వు తీర్మానం తీసుకో. ఆదివారం చాలా ఈజీగా తీసుకుంటాను నేను. దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తాడు. ఆదివారం దినం నాది. ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు, తీర్మానం చేసుకో. ఒకవేళ తీర్మానం చేసుకుంటే నువ్వు మర్చిపోతావు కానీ దేవుడు మర్చిపో. వానైనా వర్షమైనా వృధమైనా తుఫానైనా నీ సన్నిధానంలో వచ్చేస్తాను. ఆదివారం రోజు నా తీర్మానం, నా తీర్మానం అంగీకరించేది తండ్రి. ఎవరి కాళ్ళు అనుకోవాలి. ఆ తీర్మానాన్ని చేసుకోవాలి. ఇదిగో తండ్రి నీ వాక్యం నేనా నీ బైబిల్ గ్రంథం నేను చదవలేదు తండ్రి. ఇదిగో తండ్రి బైబిల్ పూర్తి చేస్తాను ఈ రోజు నా తీర్మానం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ గ్రంథాన్ని పొద్దున్నే ఏమి ముట్టుకోకుండా ఒక అధ్యాయం చదువుతానయ్యా. నువ్వు మర్చిపోతావు కదా దేవుడు మర్చిపోడు. తీర్మానం చేసుకో, చేయగలిగితే చేసుకో. అతను నీ మొక్కుబడి చెల్లిస్తేనే అది చేసుకోలేకపోతే చేసుకో. నీ తీర్మానం ఎలా ఉండాలి? దానికి కట్టబడి ఉండాలి. అలాగే ఈ తీర్మానము ఉదయకాలం నా శరీరం నలగొట్టుకుని మోకరించి ప్రార్థిస్తానయ్యా. మొదటి కట్టడ స్వరం నీ దగ్గర తండ్రి. రోజు నా తీర్మానం అయ్యా, నా తీర్మానం అంగీకరించండి. ప్రార్థన మా చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఉదయకాలం నువ్వు మర్చిపోతున్నావు. సాతాన్ని నేను లేగనవట్లేదమ్మో. సాతాన్ని నిలిచేవాడు అప్పుడు నీ దగ్గర నుంచి దేవుడు పోతాడు. సాతాను పోతాడు. సాతాను పో. అలాగే నేను తీర్మానం చేస్తాను. వాక్యం అనే వెలుగులో ఉంటాను తండ్రి. అయ్యా ఆదివారం అవసరం కానీ నీ వాక్యం వింటలేదయ్యా. నీ వాక్యం నీలాగా నాకు నా తీర్మానం ఉంటుంది. నీ వాక్యం వింటానయ్యా. నీ దగ్గరగా ఉంటాను తండ్రి. తీర్మానం చేస్తాను. అయ్యా ఈరోజు నా తీర్మానం అంగీకరించు. భయముతో భక్తితో విశ్వాసంతో ఉంటానని ప్రార్థించాను. నువ్వు అనుకోవాలి. భయంతో భక్తితో విశ్వాసంతో ఈ సన్నిధానం ఉంటానయ్యా అని తీర్మానం. ఈ తీర్మానం దేవుడు చూస్తాడు. నువ్వు మర్చిపోతావు మళ్ళీ దేవుడు మర్చిపోతావు. అందుకనే 10 గంటలకి సరి చేస్తాను. ఎందుకంటే మేము అనుకుంటే దేవుడు చూస్తున్నాడు. మన క్షమించుతాడు. మళ్ళీ క్షమించున్నాయన నీ కళ్ళు ఎదురుగానే ఉన్నాడు. నువ్వు ఎవరితో చెప్తున్నావు? యేసుతో చెప్తున్నావు. ఇవన్నీ దేవుడితో చెప్తున్నావు. దేవుడు ఆలకిస్తాడు నీ మాటలో. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుతాం. ఇది 7 మెట్ల ప్రార్థన. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు, మనుషులతో కాదు. ఆ శ్రోతో నువ్వు మాట్లాడు. దేవుడితో అబద్ధం మాట్లాడద్దు. నువ్వు చేయగలిగితేనే చెయ్యి, నువ్వు చేయగలిగితేనే చెయ్యి. ఆ మాట చెప్పు కానీ చెప్పు.
దేవుడు అంటున్నాడు, ఏ తీర్మానం చేశాను? వాక్యం అనే వెలుగులో ఉంటాను, పాపం అనే చీకటిలోకి వెళ్ళను తండ్రి అని ఈరోజు సాయం చేస్తాను. బైబిల్తో బతుకుతో ప్రార్థన చేసుకుంటానయ్యా. మొదటి కంఠస్వరం నీ దగ్గరే ఉంటాను తండ్రి, నేను ఎవరితో మాట్లాడుకుంటాను తండ్రి. వాక్యం చదువుతానయ్యా, నీ బైబిల్ నీ గ్రంథాన్ని పూర్తి చేస్తాను తండ్రి. వీళ్ళు తీర్మానం చేసుకున్నాను. నీ తీర్మానం దేవుడు మర్చిపోడు. దేవుడు ఇంకేక నిన్ను మెలుగు చేస్తున్నాడు. ఈరోజు నీ తీర్మానం దేవుడు ఖచ్చితంగా ఆయన తీసుకుంటున్నాడు. అట్లా నీ తీర్మానం మెట్టయిన సమర్పణ మెట్టు. 4వది సమర్పణ. నువ్వు సమర్పణ చేసుకోవాలి. దేవుడు అనేక కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగిందల్లా ఇవ్వడానికి ఉన్నాడు. కావలసినవి ఇచ్చేసే దేవుడు అన్నాడు దేవుడు. నీ మనసులో నెరవేర్చాను అంటాడు దేవుడు. నీ సమర్పణ ఏంటి? ఏ సమర్పణ చేసుకుంటావు? చేసుకో. దేవుడు ఎదురుగా సమర్పణ చేసుకో. అన్న సమర్పణ చేసుకోండి. నాకు గర్భఫలం ఇస్తే నా కుమారుడు నీకు ఇచ్చేస్తానని ఏ సమర్పించుకొస్తుంది? నీ ఆస్తులు కాదు, నీ కానుకలు కాదు దేవుడు కావాల్సింది. ఏ సమర్పణ? దేవుని మహిమపరిచే సమర్పణ చేసుకోవాలి. దేవుని గణపరిచే సమర్పణ చేసుకోవాలి. నీవు నాకు కార్యం చేస్తే నేను గణపరుస్తానయ్యా. ఈరోజు నా సమర్పణ అయ్యా. ఒక మీటింగ్ పెట్టించి నేను గణపరుస్తానయ్యా. అనేక మంది సాక్ష్యం చెప్పి నేను గణపరుస్తానయ్యా. సమర్పణ. నా మొదటి సంపాదన నీకు ఇచ్చేస్తానయ్యా. ప్రథమ ఫలం అయ్యా, నాకు వచ్చే ప్రథమ ఫలం నీదే తండ్రి. ఈరోజు నా సమర్పణ. నా ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నాయి, నా ఇంట్లో గుడ్లు ఉన్నాయి, నీకు ఇవ్వట్లేదు నాయన. రోజు సమర్పణ చేసుకో. మొదటి నీదే, నీ తర్వాతే నాది. నువ్వు అడిగావు నాయన, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు అడిగావు, నేను నిన్ను రక్షించాను, నీ ప్రథమ ఫలము నాది అని చెప్పాడు. దేవుడు అడిగింది రోజు సమర్పణ చేసుకో. మొదటి నేను భోజనం చేసుకోకపోతే ఇప్పుడు బియ్యం నేను తీస్తానయ్యా. ఇది నా సమర్పణ. మర్చిపోతున్నాను తండ్రి. సమర్పణ చేసుకో. మొదటిది దేవుడికి ఇచ్చేయి. దేవుడు అడుగుతున్నాడు ఈ సమర్పణ. దేవుడికి ఇష్టమైంది అదే. నా శరీరం తండ్రి, నా శరీరం తండ్రి నన్ను ఏమి చేయలేకపోతున్నాయి, ఏమి చేయనవుతుంది తండ్రి. బలహీనం పడిపో, నన్ను బలహీన పెట్టేస్తుందయ్యా. నువ్వు ఈ శరీరం నీకు సమర్పణ. నువ్వు వాడుకో తండ్రి. నువ్వు చెప్పాలి, మాటలు ఆలకించు. ఈ శరీరము నువ్వు వాడుకో. నువ్వు ఎలా వాడుకుంటూ వాడుకో, నీకు సమర్పణ. ఈ శరీరము నేను చెప్పినట్లు నా మాట ఇంట్లో తండ్రి నువ్వు వాడుకో నాయన. నేను గెలవలేకపోతున్నా శరీరాన్ని. నా శరీరం నీకు సమర్పణ నాయన. చెప్పాలి, ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఆలోచన ఉండదు. అయ్యా, నా ఆత్మ నశించిపోతుందమో, ఈరోజు నా ఆత్మ సమర్పణ. నువ్వు నాకు పరలోకం నుంచి దగించిన ఆ యొక్క ఆత్మ మళ్ళీ పరలోకంకి వెళ్ళాలయ్యా. ఈరోజు నా సమర్పణ. సాతానికి ఏర్పాటు చేసిన అగ్నిలోకి వెళ్ళకూడదు ఆయన. ఈరోజు నా ఆత్మ సమర్పణ. నాలోకి దిగిరండి. ఎవరు కాలే, ఎవరు కాదు. ఈ ఆత్మ నీదయ్యా. నా ప్రాణం నీకు సమర్పణ. నేను ఉన్నంత కాలం తండ్రి నీ సన్నిధానం నీ పాదాలు ఎదుర్కొంటున్నాను. ఈరోజు నా ప్రాణం ఉన్నంత వరకు అయ్యా నీ ఇష్టం ప్రభా. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను. నీ చిత్తం తండ్రి, నీ ఇష్టం ప్రభు. నా 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 పని ఉంటే ఇక్కడ ఉంచు తండ్రి.
ఇది పని చేస్తాను తీసుకెళ్ళిపోతుంది ఇష్టం ఆ ప్రాణం నీకు సమర్పణ ఎవరు కాదు ప్రాణం నీకు అంటారు రోజు సమర్పణ నా ఇష్టం కాదు నీ ఇష్టం లేదు ఈ లోకంలో నా ఇష్టం ఉండకూడదు నీ చిత్తమే జరిగించు నన్ను అభిషేకించుకో ఇగో వర్షం అని నా మీదకి వచ్చి అభిషేకించు ధూళిని నేను బూడిది నేను నువ్వు అభిషేకించుకోదండి వర్షం వల్ల నీకు పనికొచ్చే పాత్రగా వాడుకో ఇది నా సమర్పణ నేను నీకు సమర్పణ నేను నీకు సమర్పించేసుకుంటానయ్యా నీకు ఇష్టం తండ్రి అని దేవుడికి వాడు చెప్తే దేవుడు వర్షం వల్ల నీకు వచ్చేస్తుంది వర్షం వల్ల నీ మీదకి వచ్చి నీలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొస్తాడు ప్రార్థన ప్రతిభ ఉందా నీలో ఏదో ఉంది ఏదో దాచి ఉంచాడు దేవుడు అది తీసుకొస్తాడు దేవుడు సమర్పించేసి మాట్లాడాలి సమర్పించుకోవాలి సమర్పణ పెట్టి చాలా ఇంపార్టెంట్ నీ సమర్పణ బట్టి నీ కార్యం జరుగుతుంది ఏసైనాడు ఈ జీవితం నీ సమర్పణ ఈ ప్రాణం నీకు సమర్పణ ఈ శరీరం నీ సమర్పణ నా ఇష్టము కాదు ఇష్టమైతే వాడుకోనాయన వాడుకోతే ఈరోజు ఆయనకి సమర్పణ చేసేసుకో ఇన్ని కాలం జీవితం అయిపోయింది కదా కొద్ది కాలం జీవితం నేను సమర్పించుకుంటుంది ఇప్పుడు వరకు నాకు తెలియలేదు ప్రభు ఇప్పుడు వరకు నేను సమర్పించుకోలేదండి అది సమయం నేను సమర్పించు నా ఇష్టము కాదు నీ ఇష్టమే నా పట్ల నా రోగము నీకు సమర్పణ నా ఆలోచన నీకు సమర్పణ నా ఇష్టము కాదు నీ ఇష్టం జరిగింది మండలము నీకు సమర్పణ తండ్రి నీ ఇష్టమైతే ప్రజలు నడిపించు నా ఇష్టం కాదు వచ్చిన రాకపోయినా మీకు చేసుకుంటాం ప్రభా ఆ సమర్పణది ఈ బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో ఎందరూ ఉన్నా ఎందరూ లేకపోయినా ఏమనో పరిశుద్ధులు ఉంటారు యేసయ్య ఉంటాడు సర్వలోక సృష్టికర్త ఉంటాడు మేమందరం కలిసి దేవుని స్థుతించుకుంటాం మనుషుల కోసం కాదు తండ్రి ఈ కోసం నీకు వందరములని ఆలోచిస్తాను దేవుడు నీ సమర్పణ నీకు ఇస్తే దేవుడు గొప్ప స్థితిలో ఉంటాడు గొప్ప పనుడుగా వాడుకుంటాడు గొప్ప పాత్రగా వాడుకుంటాడు 5వ మెట్టులకు రావడం 5వ మెట్టే దేవుడు లక్షణాలు స్తుతి మెట్టు స్తుతి నీ స్థితి మార్చేస్తుంది దేవుడు స్తుతి యేసువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పైకి వెత్తి దేవా 5,000 మంది పట్టి పెట్టిన స్థుతి నువ్వు ఏమైనా చేయగలవు తండ్రి అని దేవునికి స్థుతి చెప్పాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 దేవునికి స్థుతి చెప్పు ఆయన రూపాన్ని చూడు ఆయన రూపాన్ని చూసుకుంటాను నువ్వు ప్రేమగల తండ్రి తండ్రి మా కోసం సిలువ యాగములో మరణించావు ఏ పాపం మెరుగని పామునండి ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడా నామాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందిన నా పాలి దైవమా ప్రేమమూర్తివయ్యా నా కోసము మరణించిన వాడు తండ్రి
ప్రేమని లక్షణం కలిగాడు తండ్రి. నువ్వు కొట్టిన వారిని పట్టలేదు నాయన, తిట్టిన వారిని తిట్టలేదు తండ్రి. ఆయన వీరు ఏమి చేస్తున్నారు వీరు తెలియదని గొప్ప మాట మాట్లాడిన దేవుడు అయ్యా. నువ్వు ప్రేమ ఉన్నావు తండ్రి, నీకు వందనములు అయినా నీకు స్తోత్రము. నీకు వందనములు. నువ్వు వెలుగుగా వచ్చావు తండ్రి మా మధ్యకి అయా. గొర్రెల కాపురులు చీకటిలో ఉండగా అయా వారికి వెలుగునివ్వడానికి వచ్చావు తండ్రి. లోకానికి వెలుగై ఉన్నానన్నావు నాయన. నేను చీకట్లో బతుకుతున్నాను తండ్రి, వెలుగై ఉన్నావు ప్రభువా. అయినా ఆనాడు తండ్రి ఇశ్రాయేలు దేశంలో ఉన్న గోషేను ప్రాంతంలో ఉన్న వెలుగు ఉంది, చీకటి అయిపోయింది అయ్యా. అయ్యా నిన్ను నమ్ముకున్న వారిని వెలుగులో నడిపించే దేవుడు అయినా నీకు వందనములు. నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు జ్ఞానమై ఉన్నావు తండ్రి, నీకు వందనములు. అయినా నువ్వు అనంత జ్ఞానము తండ్రి. మాకేమి కావాలో మాకు ముందుగానే సృష్టిలో సృష్టించావు తండ్రి. అయ్యా మాకు నీరు కావాలి, మాకు వెలుగు కావాలంటే వెలుగు ఇచ్చావు. అన్ని పుట్టించిన తర్వాత మమ్మల్ని పుట్టి నీ జ్ఞానవంతుడు. ఒకరి రూపానికి ఒకరు లేకుండా, ఒకరి ఏరు ముద్ర ఒకరు లేకుండా ఆయన ఎవరికి వాళ్ళనే అపురూపంగా చెప్పుకున్నా తండ్రి. నువ్వు గొప్ప జ్ఞానవంతుడు అయ్యా, జ్ఞానముల దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ఆయన. నీ జ్ఞానము అంతమైన తండ్రి అయ్యా. నువ్వు సృష్టకు నుంచి ముందే రక్షణ సంకల్పం ఏర్పాటు చేసిన గొప్ప జ్ఞానము తండ్రి. ఈ సృష్టి ప్రారంభం కాకముందే నాయన పరలోక రాజ్యంలో దేవుడు చేసుకున్న ఒక రక్షణ సంకల్పమే తండ్రి. అంత జ్ఞానవంతుడు అయినా నీకు స్తోత్రము, నీకు వందనములు. ఈ పరిశుద్ధ గ్రంథము తండ్రి మా జ్ఞానమే ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథము చూస్తే ఎన్నో విషయాలు ఆయన ప్రజలకు నేను తెలుపు చేసేది. ఆయన రక్తం వలన అతని జబ్బులు కనిపెట్టొచ్చానని ఈ జ్ఞానమే మాకు తెలియవచ్చింది. మనుషుల్లో లేదు జ్ఞానం తండ్రి. నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి రక్త పరీక్షలు జరుగుతున్నాయా, నీకు స్తోత్రము అయా. ఆపరేషన్ చేస్తే మొత్తు కావాలని ఇగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ జ్ఞానము తండ్రి మాకు అందించవు తండ్రి. రోజు గుండె తీసి గుండె మార్చేస్తున్నారయ్యా. ఇక మంత్రము తండ్రి ప్రార్థన చేస్తున్నాను. స్థితి చెప్పి సృష్టి లేకముందు ఉన్నవాడు అనాది దేవుడు, అనాది దేవా. సృష్టికి ముందు ఉన్న దేవా నీకు వందనములు. నీ పెంపరాన్ని చేసేస్తున్న దేవుడు నిత్యము కోట్లాది దేవతలతో దేవుడు స్తుతించబడుతున్నాడు. ఆయన అట్టి దేవుడు అయ్యాడు. అన్ని లోకములకి అవతల ఉన్న దేవా నీకే స్తోత్రం. ఉన్నవాడు అని చెప్పిన దేవా, మీరు ఎక్కడికుంటే అక్కడికి వర్షములా వచ్చింది తెచ్చున్న దేవా నీకు స్తోత్రం. వర్షమై ఉన్న దేవా నీకు వందనములు. పరమ వైద్యుడు తండ్రి, నువ్వు స్వస్థపరు యెహోవా నేనని అయా మీరే పరమ వైద్యుడిగా వచ్చి మమ్మల్ని స్వస్థపడుతున్న తండ్రి నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి, వినొద్దు మాటలు. ధ్యానంలో కదా ఏడుమెట్లు ధ్యానం, ఏడుమెట్లు ధ్యానంలో మైమర్చిపోవాలి. దేవుడి లక్షణాలు చెప్తున్నాడు. దేవుడు లక్షణాలు ఆయన ప్రేమై ఉన్నాడు, వీడి కోసం మరణించాడు. అది ప్రేమ. మనుషుల కొరకు ప్రాణం పెట్టేదే ప్రేమ. అట్టి ప్రేమ వెలిగి ఉన్న దేవ, జ్ఞానమై ఉన్న దేవ, పరలోక దేవ, అన్ని లోకముల అవతల ఉన్న దేవా, నిత్యము స్తుతులు అందుకున్న దేవా, మమ్మల్ని సృష్టించిన దేవా, మమ్మల్ని రక్షించిన దేవా,
మమ్మల్ని నడిపిస్తున్న పరలోక దేవ, పరిశుద్ధాత్మ దేవ, వివేక దేవుని లక్షణాలు తండ్రి సృష్టిని సృష్టించారు. దాన్ని బట్టి సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం. కుమారుడు ఆ సృష్టిలో ఉన్న మన పాపాన్ని కడిగివేయడానికి కుమారుడు యేసుక్రీస్తు వారు ఉంటాడు. కుమారుడిని యేసుక్రీస్తు వారానికి స్తోత్రములు. కుమారుడు దగ్గర నడిపిస్తున్నానికి పరిశుద్ధాత్మ దేవుడు వర్షమైనా వానైనా ఎండైనా ఆయన దగ్గర నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవా ఆదరణకర్త, అవును ఓదాస్తున్నావు, నడిపిస్తున్నావు తండ్రి. ఈ వందరములు ఆయన వివేక దేవుని ఎత్తుగా దేవుని స్తుతి చేస్తారు. దేవుడికి గొప్పవాడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపేద, ఆకాశ మండలం కంటే విచ్చులు ఇచ్చైన వాడు. అంత మా దేవానికి స్తుతి చేస్తారు. దేవుని కొనియాడాలి. దేవుడు లేనిది ఏమీ కలగలేదు, నువ్వు లేనిది ఏమీ కలగలేదయ్యా. నీకు వందనాలు నడుస్తావు. మా బతుకేంతో తెలుస్తుంది, మా స్థితి ఏంటో తెలుసు నాయన. మీకు కూర్చుంటామో తెలుసు, నాకు ఆలోచన రాకముందే నువ్వు తెలిసిన దేవుడు తండ్రి. నీకు వందనములు. సర్వాంతయామి నీకు స్తోత్రములు. నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తావు తండ్రి, నీకు స్తోత్రములు. సింహం బోల్లో ఉంటే అక్కడికి వచ్చేసావు తండ్రి, నీకు స్తోత్రం. శరసాలలో ఉంటే అక్కడికి వచ్చేసావు తండ్రి, నీకు స్తోత్రం. అనాంధకారపు లోయలో ఉంటే అక్కడికి వచ్చేస్తావు తండ్రి, నీకు వందనములు. నేను సముద్రంలోకి వెళ్ళిన అక్కడ ఉంటావు తండ్రి, పాతాళంలోకి వెళ్ళిన అక్కడ ఉంటావు, ఆకాశం ఎక్కిన అక్కడ ఉంటావు తండ్రి, నీకు వందనములు. నువ్వు సర్వంతయామి తండ్రి, నీకు మరుగైనది ఏమీ లేదయ్యా, నీకు స్తోత్రములు. చెప్పాలందరూ దేవుని పొగుడదు. దేవుని ఆయన పొగుడుతుంటే ఆనందంతో నీకు ఆలోచిస్తాడు, ఆనందంతో నీకు బహుమతులు ఇచ్చేస్తాడు. ఆయన లక్షణాలు తెలియకుండా ప్రార్థించేది. ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన గొప్పతనాన్ని పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇదిగో 6వ మెట్లో నువ్వు 5 మెట్లో కదా నీ కార్యం నెరవేర్చేస్తాడు. మనస్ఫూర్తిగా నువ్వు ఆలోచన హృదయం అంతా నిండుకోవాలి. నువ్వు ఈ మాటలో ఎంత గొప్పోడా యేసయ్యా, ఎంత గొప్పోడా సృష్టికర్త అని నువ్వు అనుకుని ప్రార్థన చేస్తే దేవా నీవే స్తోత్రపాత్రుడవు, దేవా నీవే స్తోత్రపాత్రుడవు, నీవు మాత్రమే మహిమలో యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు, యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు, అందుకొందవని అందుకొందువని
ఎదిగిన మెట్లు. ఇప్పుడు ప్రార్థన దేవుడు అడుగుడి ఇవ్వమన్నాడు. వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు నాకు ప్రార్థించిన మొరపెట్టండి, నీకు ఉత్తరము నువ్వు అడుగు. ఏం అడిగితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా. ఇప్పుడు నీ కొరకు, ఈ బిడ్డల కొరకు, సంఘం కొరకు, అలాగే దేవుని పరిచయం కొరకు నువ్వేం అడిగి విశ్వాసం కదా. ఏమడిగినా ఇచ్చేసే దేవుడికి నా దగ్గర ఎన్నో ఉన్నాయి, లోకం నిధులున్నాయి, అవన్నీ నీకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నీకు ఏం లోటు ఉంది, ఏం కొదువు ఉంది, ఏది విషయంలో నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏ విషయంలో వేదన పడుతున్నావు, దేవుని దగ్గర కుమ్మరించు. నీ హృదయం కుమ్మరించు. ఆశతో అడుగు, అత్యాసక్తితో అడుగు. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. దీనిలో నేను నలుగుపోతున్నానయ్యా, ఆయన నాకు విడుదల ఇవ్వతండి. మనుషుల చేపు నీ చేతులు చాపుతుంది కదయ్యా తండ్రి. నువ్వు తండ్రి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు. నువ్వేపీ నీ చేతులు చాపుతున్నానయ్యా. చేతులు చాపు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. యేసయ్యా తండ్రి, అవిశ్వాసంతో అడగదు, నమ్ముటూ నీవులైతే ఇవే అని నమ్మిక యేసు నాకు ఇవే అని నమ్మిక నీవే మార్గము నీవే రాజ్యము నీవే మార్గము నీవే సాధ్యము నీవే దీవము నీవే సర్వము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అనే సర్వము అయిందే, సర్వము అయిందే. నువ్వు అడిగేస్తావు, ఏం కావాలి. ఆయన కాకుండా నీ దగ్గరికి ఏమీ రాదు. ఆయన ఇవ్వంది నువ్వేమి పొందుకోలేవు. ఆయనే సర్వమై ఉన్నాడు. మొత్తం అంతా ఆయనదే. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, భూమి పాతాళంలో ఉన్న జలచరలు ఆయనవే, సమస్తం ఆయనదే. ఏం కావాలి? ఆకాశపు ధననిధులు కురిపించే దేవుడు, ఆకాశ వాక్యం నింపే దేవుడు. ఏమి కావాలేస్తారు దేవుడు? బతుమాలు ఏసైన బతుమాలకు ఒకసారి పాదాలు పట్టుకో. నువ్వు వదలను ప్రభా, యాకోబు పట్టుబడినట్టు పట్టేయి. నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళవనయ్యా. ఇదిగో ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఆయన, సమయం అయిపోతుంది. యేసుక్రీస్తు వారు వేసి వెళ్ళిపోతాయి సిద్ధంగా ఉన్నారు. నువ్వు పట్టేసుకో. నన్ను దాటి వెళ్ళిపోగయ్యా, నన్ను దీవిస్తే కానీ నేను వెళ్ళవుతానండి. ఈరోజు నువ్వు పట్టుకుంటే ఇశ్రాయేలుగా మార్చిన యాకోబుని ఈరోజు నిన్ను కూడా మార్చేస్తాడు, గొప్పవాడిగా మార్చేస్తాడు. అడుగు. ఓ గుడ్డు పిచ్చి గుడ్డువాడు యేసువారికి అక్కడ దావీదు కుమారుడా నన్ను దాటుకోకు అని ఆసక్తితో కంగారు పడి కేకేసేస్తాడు. తప్పకుండా అందరూ అయిపోతుంది. విశ్వాసం ఓ నవ్వుతుంది, ఓ నాకు ప్రభు తలంచుకుంటు ఎదురుగానే ఉన్నాడు. దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడే నన్ను ఎత్తుకట్టాడు దేవుడు.
ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వు ఎన్ని చేసినా ఈ శనివారం నాడు వచ్చేస్తున్నాడు ఆయన. 2 గంటల దాకా పెట్టుకున్నాడు, 2 గంటల దాకా ఉంటాడు ఆయన. ఈ ప్రార్థన ముగింపు వరకు ఉంటాడు. నేను ఆశీర్వదించి వెళ్తాడు, నేను దీవించి వెళ్తాడు. నీకోసం ఏర్పరిచిన ఆశీర్వాదం భోజనం నిన్ను దీవించి వెళ్తాడు. సమయం అయిపోతుంది. ప్రార్థన చేసి విశ్వాసం దేవుడు కార్యం చేస్తాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములని కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరం ఆయన్ని బాగు చేసేవాడు ఆయనే. నీ గాయము కట్టువాడు ఆయన. నీ గుండె చెదిరిపోయిందమ్మో, నీ సమస్యలు బట్టి నీ గుండె చెదిరిపోయిందమ్మో, బలహీన పడిపోతుందమ్మో, నీ గుండెని కట్టుకుంది. చెదిరిపోయిన గుండెని, గాయమైన గుండెని కట్టువాడు ఆయన. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఎడమ చేతిలో తీసుకుంటుంది. దేవుడు కనబడతాడని మాట్లాడుతున్నాడని నాతో చెప్పండి. దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌని మౌని కనిపెట్టు, కార్యం చేస్తుంది. మహోన్నతుడా, దయగల తండ్రి, సమయానికి ముగించే భాగ్యం ఇస్తావు తండ్రి. తండ్రి, 7 మెట్ల ధ్యానంలో తండ్రి మీరు మాతో మాట్లాడారు. ఆయన గంట చేపు మాతో ఉన్నారు తండ్రి. ఇటు భాగ్యం అందించని తీసుకోవచ్చు. ఆయన బైబిల్ మిషన్ వారందుకు ఈ ప్రార్థన మమ్మల్ని నడిపించావు తండ్రి. ఎవరైతే నేను కార్యం చేయగలుగుతున్నాను, ఉదయం 10 గంటల నుంచి నేను ఇప్పుడు వరకు తండ్రి నీ కాపులలో ఉంచుకుని, నీ ప్రసన్నతలో ఉంచుకుని, నీ వెలుగులో మమ్మల్ని ఉంచుకుని ప్రతి కార్యము చదివించి తీసుకోవాలి. నీకు మహిమ గంటలు మా మధ్యకి దిగి వచ్చి మా ప్రార్థనలు అన్నీ ఆలోచించాను. యేసువారి నామములో అడుగుచు వేడుకుంటున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడా, దయగల తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నిత్యము కోట్లాది దేవతలతో స్థుతిలో అందుకుంటున్న దేవా, అయినా నీకు స్తోత్రం. ప్రతి శనివారము ఆయన మా ప్రార్థన ఆలకించడానికి, మా స్థుతులు సన్నిధిలో మమ్మల్ని ఉంచి నిన్ను కొనియాడటానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం పట్టి నీకు స్తోత్రం. ప్రతి శనివారము నాయన విడవక మీరు వచ్చి మమ్మల్ని ప్రార్థనలో నడిపించి
ధ్యానంలో నడిపించుతున్న దేవానికి స్తోత్రం. ఇదిగో ప్రభా, కొద్దివారమే కానీ మీరు అనేక మంది ఇక్కడ ఉన్నారు కదా. మీ పరలోక పరిశుద్ధులు అందరూ నన్ను ఇక్కడ ఉన్నారు. భక్తులైన నవదాసరావు చెప్పారు, ఒక్కడవన్నీ వడకపోవద్దు, నీ పక్కన అనేక మంది తెలుసునా తండ్రి. మా పక్కన అనేక మంది ఉన్నారు. వినయంతో విధేయంతో ప్రార్థించుతున్నారు. ఆ విధానం చూస్తున్నారు, మా భక్తి చూస్తున్నారు, ఆలోచన చూస్తున్నారు కదా. నాలో ఉన్న లోతులు గుర్తిస్తున్నారు. నీకు వ్యతిరేకంగా నీకు నైనా అమానకరంగా నేను చేస్తున్నాను, క్షమించు. ఏ బాటు వారు, జ్ఞానం లేని వారు, బలము లేని వారు, బలగము లేని వారు మా పట్ల చేస్తున్నారు. బలవంతుడిగా మమ్మల్ని నడిపిస్తున్నారు. అనాది ఇశ్రాయేలు నడిపించినట్లు పగటి వేళ అయినా మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ బైబిల్ మిషన్ ప్రార్థనశాల నువ్వు ఏర్పాటు చేసినది మీ కనుదృష్టిలో ఉన్న తండ్రి శాల. ఎన్నో గొప్ప కార్యాలు అందరూ చేశారు. ఆయన సిలువను జెండాను ఎగరేసే భాగ్యం ఇచ్చారు. ఎప్పుడూ కని విని జరగని సభ ప్రాంతంలో జరిగింది. దురాత్మశక్తిని, అంధకార శక్తిని అగుదొక్కి నేను ఈ జెండాను ఎగరేస్తున్నాను. సాతానికి పులిపెట్టిన తండ్రి ఆ పురుగును తీసుకుంటూ కట్లు వేయించి ఏ బంధాలుగా ఉన్నాయి, వాక్యము లేకుండా ఉన్నాను. అట్టి వారిని దర్శించి ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఆత్మ పొందుకుని వాడు ఎన్నో వందల రైతు పక్షిగల తోటలో నడిపించు. నేను మేపుడి గొర్రెలను మీరు సెలవిచ్చారు, మీరు మేపండి. పక్షిగల తోటలో మీరు మేపండి, మంచి ఆహారం ఇచ్చి మేపండి. వేషధారులు వచ్చి బద్ధ ప్రవక్తం ఉన్నారు. ఇదిగో తండ్రి, క్రైస్తవ సంగమా ఘనకారం చెప్పి భక్తులు రాసండి. సంతులమైన వీధుల్లో తండ్రి ధనము కోసం జరుగుతున్నది కానీ వాక్యం ఎంత జరుగుతుంది కానీ నేను అది రాసినట్టు అట్టిగా నీ లోపల బైబిల్ మిషన్ నీరు తండ్రి ప్రతి గ్రామంకి వెళ్ళినట్టు సార్. ప్రతి గ్రామమున బైబిల్ మిషన్ నీరుతో కలిపింది, వాక్యమని నీరుతో కలిపింది. జలము, బలము, ఫలము జలం వెళ్ళాలి. మండన కొట్టగా జలం వచ్చింది. ఆ జలము తండ్రి క్రీస్తే ఆ జలము ఆయా దప్పుకొనద్దు ప్రభా. ఆ జలము దప్పుకొనొద్దండి. అట్టి కార్యం మా పట్ల ప్రతి గ్రామంలో ఆ జలము ప్రవేశించుటగా సాయం చేయండి. ఆయన అడుగుతున్నాను. ఆయన మాకు జ్ఞానం ఇవ్వండి, మాకు బలం ఇవ్వండి, మాకు ఆరోగ్యం ఇవ్వండి. ఆయన మీకోసం పరుగుెత్తుకు లెక్కలు సాయం చేయండి. ఈ గ్రామాల్లో ఈ వాక్యం వెదజల్లాలి తండ్రి. వాక్యము ద్వారా పట్టుకోవాలి తండ్రి. వాక్యమనే వలతో తండ్రి అనేక మందిని నేను పట్టుకోవాలి. వాక్యం అనే వలతో తండ్రి అనేక మందిని విడిపించాలి. వాక్యం రెండంచుల ఖడ్గమనేది దాసుడు వచ్చిన వాళ్ళందరూ జీవించండి. పెట్టిన అంశములన్నీ నెరవేర్చమని మీరే మహిమ ఘనత అయినా పలకటి గ్రామంలో మేము ఉంటున్నాం. అనేక మంది మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, అనేక మంది నేను మాటలు వింటున్నారు.
అనేకమైన కోరుకుంటుంది. ఎందుకంటే ఈ వాక్యం విజయనట్లు సాధించండి, హృదయాలు ప్రేరేపించండి. ఈ ఆలోచనతో మైకులు పెట్టించావు, నేను ఊరంతా వెదజల్లుతుంది మైకు. ఈ చేతులైతే 2వ మైకును కూడా ఏర్పాటు చేయండి. మీకు వందలు పెట్టండి. అనేక మందికి కార్యం మీరే మైకులు ఆశీర్వాద భోజనం దీవించి వర్షం వల్ల కామెంట్ వచ్చి వర్షం వల్ల వచ్చేది ఆయన ఫలభరితగా మార్చండి. బూడిదిగా ఉన్న మమ్మల్ని బురదగా మార్చేది. బురదకి పనికి వస్తుంది, ఈ పనికి వచ్చే పాత్రగా మార్చండి. యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. పరలోకము